అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్తో వారం రోజులుగా కురవిలో రైలే నిరాహార దీక్ష చేశారు. తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు సీనియర్ జర్నలిస్ట్ బేతమళ్ల సహదేవ్ కురవి నుంచి మహబూబాద్ జిల్లా కలెక్టరేట్కు పాదయాత్ర చేపట్టారు. 2 లక్షల్లోపు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కోరుతూ చేపట్టిన ఈ పాదయాత్రకు టీయూడబ్ల్యూజే ఐజేయు మహబూబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పక్షాల ప్రజా సంఘాల నాయకులు కుర్రా మహేష్, నూతక్కి సాంబశివరావు, కాజా, మిర్యాల శ్రీనివాస్, పలువురు రైతులు, జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలిపారు. గత వారం రోజులుగా ఒక కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన ఒక దళిత రైతు, అదేవిధంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా అయిన సహదేవ్ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఈ డిమాండ్ను ఈ దీక్షలు చేయడం జరిగింది. ప్రభుత్వం అనేక మంది రైతులకు రుణమాఫీ చేయడాన్ని మేము హర్షిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అదేవిధంగా అర్హత కలిగి ఉండి 2 లక్షల లోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూడా రుణాలు మాఫీ కాని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే 2 లక్షల లోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా కురవి వీరభద్రస్వామి ఆలయం నుండి మేమందరం కోరుతున్నాం. అదేవిధంగా రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని చెప్తున్న ఈ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సహదేవ్ చేస్తున్నది ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష కాదు, ప్రజల్లో ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో రైతుల గొంతుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నింటినీ వెంటనే మాఫీ చేసే విధంగా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కురవి నుండి కలెక్టరేట్ వరకు జరుపుతున్న ఈ పదయాత్ర కూడా దిగ్విజయం కావాలని కోరుకుంటూ రైతుల బాధలను తీర్చడం ప్రతి ప్రభుత్వ లక్ష్యమని, రైతు డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని మరోసారి రైతుల పక్షాన, జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటుగా రుణమాఫీ అమలు చేసి తీరుతాం, ఒకే దఫాలో 2 లక్షల రుణాలని మాఫీ చేసి తీరుతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వాటిలో కొంతమందికే రుణాలు మాఫీ అయినాయి, మిగతా వాటికి సంబంధించినటువంటి రుణాలు నేటికి మాఫీ కాలేదు. మరి కొంతమంది రుణాలను మాఫీ చేయకుండా లిస్టులో పేరు లేకుండా ఇవాళ ఉన్నటువంటి స్థితి ఉన్నది. కామ్రేడ్ ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు సహదేవ్ తనకున్నటువంటి రుణమాఫీ 80,000 రూపాయలు ఇప్పటి వరకు మాఫీ కాలేదు, లిస్టులలో కూడా పేరు లేనటువంటి స్థితి. 2వ విడత అని చెప్పేసి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే 2వ విడత ప్రకటించినటువంటి 21 కోట్ల సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పటికీ కూడా లిస్టులలో పేర్లు ఉన్నా కూడా రుణమాఫీ ఇప్పటికీ వర్తించినటువంటి స్థితి, రైతుల రుణాల మాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము రుణమాఫీ సంబంధించినటువంటి మీరు ప్రకటించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రుణమాఫీలో లేనటువంటి వ్యక్తులను మీరే అన్నారు, రుణమాఫీలో లేనటువంటి వ్యక్తులకు కూడా మేము మాఫీ చేస్తామన్నారు. ఆ విధంగా తక్షణమే సహదేవ్ది మాఫీ చేసి ఉన్నత అధికారులు చొరవ చూపి ఇక్కడికి వచ్చి దీక్షను వినిపించేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కురవి మండల కేంద్రంలో రైతుల పక్షాన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రతిష్టాత్మకంగా పెద్ద వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించి రేవంత్ రెడ్డి మాట విని ఈరోజు రైతులందరూ ఏకపక్షంగా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం మొత్తం ఇవాళ ఎంతో ఆశతోని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రైతు రుణమాఫీని చేయటంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దాదాపు ఒక 18,000 కోట్ల వరకే, 1800 కోట్ల వరకే రైతులకు, కొంతమందికి ఒక 20% మందికి రైతులకే రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ అడగ్గా, మళ్ళీ వేడుకోగా, మళ్ళీ ఆందోళనకు దిగగా కొంతమందికి 1,00,000 పైగా ఉన్న వాళ్ళకు, 2 లక్షల లోపు వాళ్లకు రైతు రుణమాఫీ చేయటం జరిగింది. 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి రుణమాఫీ చేయకుండా కాలయాపన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు.
కానీ 2 లక్షల వరకున్న రైతులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఆకాశానికి ఎదురు చూసినట్టుగా ఇలా రైతాంగం ఎప్పుడు రుణమాఫీ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సమాధానంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే 2 లక్షల రూపు రుణమాఫీని చేయాలని ఈరోజు ప్రజా సంఘాల వారిగా వేతమల్ల సహదేవు, మంగిలాల్ నాయక్, అదేవిధంగా మిరియాల శ్రీనివాసులు పెద్ద ఎత్తున రైతాంగం తరఫున వాళ్ళ పక్షాన ఇవాళ 7వ రోజు వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. రైతులందరి పక్షాన వాళ్లకు అభినందనలు, ఉద్యమ ధన్యవాదాలు మేము వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 7 రోజులు అవుతా ఉంది. ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ను ఈరోజు వీరభద్రస్వామి దేవస్థానం నుంచి అదేవిధంగా మహబూబాబాద్లో ఉన్న సంయుక్త కలెక్టర్ కార్యాలయం వరకు కలెక్టర్ వరకు పాదయాత్ర ద్వారా రైతుల పక్షాన ఈ 3 ఉద్యమ నాయకులు ర్యాలీ చేయడాన్ని రైతాంగం మొత్తం వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు సాగనంపుతా ఉన్నారు. కాబట్టి రైతుల పక్షాన ఉద్యమం చేస్తున్న వేతమల్ల సహదేవు, మంగిలాలు, మిరియాల శ్రీనివాస్ గారులకు రైతుల పక్షాన మేము కూడా అభినందనలు, ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారి పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలి. కలెక్టరు దృష్టిలో ఈ రుణమాఫీ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి తక్షణమే రైతుల డిమాండ్ నెరవేర్చడం కొరకు ఇవాళ అధికార యంత్రాంగం ప్రభుత్వం సన్నద్ధం కావాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, అదేవిధంగా ఉద్యమకారులకు, పెద్ద ఎత్తున వచ్చిన రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.